నమస్తే, నేను మధు. వివేక హత్య కేసులో 7వ నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి, అదే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి తన సొంత గ్రామానికి వెళ్లడానికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కోర్టు కూడా కొన్ని షరతులతో అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకు కోర్టు ఎందుకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది? ఆ షరతులేంటి? భాస్కర్ రెడ్డి మరి తన స్వగ్రామానికి వెళ్లి ఏం చేయబోతున్నారు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, సో ఆయన తన స్వగ్రామానికి వెళ్లాలని ఎప్పటి నుంచో కోర్టును కోరుతున్నారు. కానీ కోర్టు ఇప్పుడు ఆయనకు కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చిందట. అసలు ఏంటి ఆ అనుమతులు? మరి ఆయన తన గ్రామానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? వెళ్ళాక ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మళ్ళా సునీతారెడ్డి కోర్టుకు వెళ్ళారు కదా. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఎవరు భాస్కర్ రెడ్డి వెళ్తున్నారు అంటేనే దీని వెనకాల ఒక కుట్రకోణం ఆలోచించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఏమి సందేశాలు పంపించాడు? మరి ఇప్పుడు యూరోప్ లో ఉన్నాడా, ఆయన యూకేలో ఉన్నాడో తెలియదు, కానీ మొత్తానికి ఏదో జరిగింది. అయితే అంత ప్రత్యేకంగా నేను అక్కడే చూపించుకోవాలి, అదే హాస్పిటల్లో చూపించుకోవాలి అంటే అసలు ఎవడైనా కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తారు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? ఇవాళ తెలంగాణ కోర్టులో ప్రత్యేకంగా ఈయన ఎందుకు మరి అనుమతులు తీసుకున్నాడు అనేది ఇప్పుడు అందరికీ సందేహంగా ఉంది. అయితే కోర్టు చాలా ఆయనకి కండిషన్స్ పెట్టింది. మీరు మీ ఇంటికే వెళ్ళాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో డాక్టర్ చూపించుకుని వచ్చేయాలి, తర్వాత సాక్షులు ఉండే ప్రాంతాలకు వెళ్ళకూడదు, తర్వాత మీరు ఎవరితోటి కూడా మాట్లాడకూడదు, మీరు మీ ఫోన్ నెంబర్ ఎక్కడున్నా కూడా మీరు ఏ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉంటారో అది ఆ అడ్రస్ అన్నీ ఇవ్వాలి, 72 గంటల ముందే సిబిఐకి ఇవ్వాలి అని చెప్పారు వాళ్ళు. తర్వాత SHO కూడా ఇవ్వాలని చెప్పి. సో ఇన్ని కండిషన్స్ పెట్టాక ఇవన్నీ నిజంగా భాస్కర్ రెడ్డి ఫాలో అవుతారా? అవును. ఇప్పుడు భాస్కర్ రెడ్డి మాట్లాడకపోవచ్చు, భాస్కర్ రెడ్డి తరఫున అవినాష్ రెడ్డి మాట్లాడి వినిపించచ్చుగా అక్కడ. అవును, ఆయన ఫోన్ కాకపోయినా వాళ్ళ ఫోన్ లో మాట్లాడచ్చు కదా. ఎనీథింగ్ మే హ్యాపెన్. ఆ తర్వాత దీని మీద సునీతారెడ్డి లాయరు వాదించాడు, సిబిఐ లాయరు కపాడియా వాదించాడు, ఇతను గౌతమ్ కూడా వాదించారు. అయినా కూడా పర్మిషన్ దొరికింది ఈయన ఊరు వెళ్ళడానికి వీల్లేదు, ఆయన వెళ్తే ఏదైనా సాక్షులు ప్రభావితం చేస్తారు అని. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఏంటి ఆలోచించాలంటే, ఇప్పుడు భాస్కర్ రెడ్డి అక్కడికి వెళ్ళి వచ్చాక మళ్ళా అక్కడ ఏమైనా కుట్రలు జరుగుతాయా అనేది మీరు ఎదురు చూడాలి. ఈ విషయంలో మాత్రం మనకు సందేహమే. ఎందుకంటే భాస్కర్ రెడ్డి వెళ్ళాక ఇప్పటికే 6 సాక్షులు మాయమైపోయారు. మరి భాస్కర్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు భాస్కర్ రెడ్డికి కూడా ఏమన్నా ప్రాణాపాయం ఉంటుందా? మీరు ఏది కూడా అసలు ఇది జరగదు అనుకోవటానికి ఉండదు. కాబట్టి మరి ఇవాళ ఏం జరగబోతోంది ఇతను వెళ్ళాక? మరి ఎవరు ప్రభావితం చేస్తారు, ఈ కేసు ఎట్లా ముందుకెళ్తుంది అనేది నిజంగా చాలా డౌట్ఫుల్గానే ఉంది అందరికి. మేడం, ఇక్కడ ఆల్రెడీ ఆయన నిందితుడు కదా, మరి కోర్టు ఎలా అనుమతిస్తుంది మేడం? ఆల్రెడీ సునీత గారు కూడా ట్రై చేస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా పర్మిషన్స్ ఇవ్వకండి, ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇంకా తీర్పు రాలేదు కదా, ఇంకా ఎవరు నిందితులు అనేది కూడా తెలియదు కదా, మరి అలాంటప్పుడు ఎలా ఇస్తారని చెప్పేసి సునీత రెడ్డి గారు అంటున్నారు. మరి నిజంగానే కోర్టు ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వడం కరెక్టే అంటారా? ఇది కరెక్ట్ తప్పు అని మీరు నేను ఎట్లా చెప్తాను? జడ్జిమెంట్ వచ్చాక యూ కెనాట్ క్వశ్చన్ ద కోర్ట్ కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు మనకు తెలుసు, కానీ కోర్టు ఇచ్చాక మనం కరెక్ట్ కాదు అని అంటానికి లేదు కదా. అసలు న్యాయ ప్రకారం ఇవ్వకూడదు. ఇప్పుడు మరి మీరు అలా అనుకుంటే మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ యూకే వెళ్ళటానికినో యూరోప్ వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డికి? ఆయన మేనేజ్ చేశాడని అంటున్నారు కదా. సో మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటో మనకు తెలియదు, అది ఎంతవరకు నిజమో తెలియదు. కాబట్టి ఇక్కడ ఎలా మేనేజ్ చేశారు ఏంటి అనేది మనకైతే తెలియదు. మొత్తం మీద వాళ్ళు అనుకున్నవి సాధిస్తున్నారు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి, వైసీపీలో ఉంటూ తప్పులు చేసిన వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎలా అనుకుంటే అలా చేసుకోగలుగుతున్నారు. ఇది మాత్రం ఆలోచించాల్సిన అంశం. మనం రీసెంట్ గానే చూసుకుంటే పెద్ద దస్తగిరి హత్య కేసు బయటకు వచ్చింది. మరి ఇప్పుడు భాస్కర్ రెడ్డి మళ్ళీ అటు వెళ్తున్నారు అంటున్నారు. మరి ఇంకొక ఉదాంతాన్ని మనం చూసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్య కేసులో నిరంజన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో మరి అతనికి సంబంధించి, అతని భార్యకి సంబంధించి, కొడుకు సంబంధించి అక్కడ దస్త్రాలు దొరికాయి. సో భాస్కర్ రెడ్డి దేనికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అంశాలు. ఇప్పుడు ఒకదానికొకటి లింక్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇప్పుడు ఆ కేసులో మళ్ళీ ఏం మాయం చేస్తారు పెద్ద దస్తగిరి హత్య కేసులో, అవన్నీ కూడా తెలియాలి.
సో ఇప్పుడు ఏదేమైనా సరే వైఎస్ భాస్కర్ రెడ్డి తన స్వగ్రామానికి వెళ్ళడానికి కోర్టు అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని వెనక్కి తీసుకోవడం అయితే ఇంపాసిబుల్ గానే తెలుస్తుంది. మరి స్వగ్రామంకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారు, మరి అక్కడ ఎటువంటి ఉదాంతాలు తెర మీదకి వస్తాయి, మరి ఆయన ఏ కార్యాచరణ కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తుంది, ఎన్ని రోజులు వెళ్తారు ఏంటనేది కూడా వెయిట్ చేసి చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.